హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్విజిబుల్ చైన్స్, అలాగే చైన్స్లోకి యూజ్ చేసే పెండెంట్స్ని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్తో అనేది చూసేద్దాం. పెండెంట్స్ని మనం బయట పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చాలా ప్రైస్లో ఉన్నాయి. సో అలా కాకుండా మనం మన దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ని, అలాగే స్టోన్ చైన్స్ని యూజ్ చేసి ఈజీ అండ్ సింపుల్గా బ్యూటిఫుల్గా ఉండే పెండెంట్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారు అంటే డిజైన్స్ మిస్ అయిపోతారు. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల మనం పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. నోటిఫికేషన్స్ అందినప్పుడు మీరు వర్క్లో ఉన్నప్పుడు చూడలేకపోయినా తర్వాత ఫ్రీ అయిన తర్వాత మన వీడియోస్ చూసి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ని మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనం ప్రిపేర్ చేసే యునిక్ ప్రొడక్ట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని అందరిలో యునిక్గా కనపడాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. పెండెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా మనకి బకరం షీట్ కానీ, వ్యాక్స్ షీట్ కానీ, లేదు అనుకుంటే ఓహెచ్పి షీట్ కానీ, ఇవేమీ మన దగ్గర లేదు అనుకుంటే థిక్గా ఉండే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి తీసుకోండి. తర్వాత సిజర్, గ్లూ పెన్, మనం ఏ కుందన్స్తో అయితే పెండెంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో కొన్ని కుందన్స్ని దగ్గర ఉంచుకోండి. థిక్గా ఉండే కవర్ అయితే సరిపోతుందండి. పెండెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడం మార్కెట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వ్యాక్స్ షీట్స్ అనో ఓహెచ్పి షీట్స్ అనో అలా ఏమీ కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే థిక్ కవర్తోనే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ హార్ట్ షేప్ పెండెంట్ని అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ హార్ట్ షేప్ పెండెంట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్చేసుకుందాం. సో దానికోసం మనము ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పెండెంట్లో పింక్ కలర్లో అయితే పెండెంట్ని ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మనం పెండెంట్ని ఏ కలర్తో చేసుకుందాము, అసలు పెండెంట్కి షేప్ ఎలా తెచ్చుకోవాలి అనేది అయితే ముందుగా చూద్దాం. ఒక న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ని తీసుకోండి. పేపర్ని ఫోల్డ్ చేసి 2 ఫోల్డింగ్స్ ఉండాలి. పేపర్ని ఒక మడతకు పెట్టుకోవాలి. అలా పెట్టుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. అంతే, ఇలా డ్రా చేసుకుంటే మనకి హార్ట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. హార్ట్ షేప్ రాని వాళ్ళు, రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హార్ట్ షేప్ని ఇలా డ్రా చేసుకోండి. మీకు ఏ సైజులో పెండెంట్ కావాలి అనే దాన్ని బట్టి, మీకు కావాల్సిన పెండెంట్ సైజుని బట్టి అయితే డ్రా చేసుకోండి. సో నేను స్మాల్ పెండెంట్ని అయితే డ్రా చేశాను. ఈ విధంగా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి. సేమ్ అదే షేప్లో కట్ చేసుకుంటే మనకి హార్ట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసేసారు కదా. ఇలా హార్ట్ షేప్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము మన దగ్గర ఓహెచ్పి షీట్ ఉంటే ఓహెచ్పి షీట్ని యూజ్ చేయండి. లేదు అనుకుంటే కొద్దిగా థిక్గా ఉన్న కవర్ని తీసుకొని ఆ కవర్తో కూడా మనము పెండెంట్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలాగా మనము కట్ చేసుకున్నటువంటి పేపర్ పైన ఇలా మన దగ్గర ఉన్నటువంటి షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర హెచ్పి షీట్ కానీ బకరం షీట్ ఉంటే ఆ బకరం షీట్స్ పైన జస్ట్ షేప్ని డ్రా చేసి దానిపైన కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవచ్చు. మనం ఇలాగా పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దీనిపైన మన దగ్గర ఉన్నటువంటి షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ని ఉంచి ఇప్పుడు మనము రెడ్ కలర్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాము. ఆ రెడ్ కలర్ స్టోన్ని జస్ట్ ముందు షేప్ వరకు కట్ చేసుకోవాలి. ఎంత స్టోన్ అయితే యూజ్ అవుతుంది అనేది కట్ చేసుకోండి. సో గ్లూ అప్లై చేసిన తర్వాత కనుక మనం స్టిక్ చేసుకుంటూ కనుక కట్ చేసుకుంటే సగం గ్లూ మన హ్యాండ్స్కి, సగం గ్లూ స్టోన్ చైన్కి అయిపోతుంది. స్టోన్ చైన్ వచ్చేసి షైనింగ్ పోతుంది. మన హ్యాండ్స్కి గ్లూ అవడం వలన ఫర్దర్గా డిజైన్ అయితే ప్రిపేర్ చేయలేము, స్టిక్కీగా ఉంటాయి కాబట్టి.
సో ఎప్పుడైనా సరే మనము షేప్ అవుట్ చేసుకున్నప్పుడు షేప్కి ఎంతైతే సరిపోతుంది అనేది స్టోన్ చైన్ని కట్ చేసుకొని ఆ తర్వాత గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అలవాటు ఉంటుంది కదా. నాకైతే నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను, గ్లూ హ్యాండ్స్కి అవ్వకుండా నీట్గా డిజైన్ రావడం కోసం. మీకు ఏ పద్ధతి ఫాలో అవుతారో అదే పద్ధతిలో వెళ్ళిపోండి. సో నేనైతే ఇలాగ ఫస్ట్ ఎంత స్టోన్ అయితే యూజ్ అవుతుంది అనేది కట్ చేసుకొని ఇప్పుడు మనం B7000 గ్లూని యూజ్ చేయండి. స్టిక్కీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తే కవర్ కాబట్టి డ్రై అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి షేప్ ఉంది కదా, ఆ షేప్కి గ్లూని అప్లై చేసుకొని సేమ్ గ్లూ ఏ విధంగా అయితే అప్లై చేసామో అదే ప్యాటర్న్లో మనము స్టోన్ చైన్ని ఎటువంటి క్రాస్లు లేకుండా స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ని స్టిక్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి షేప్ కరెక్ట్గా వచ్చేది లేనిది. పర్ఫెక్ట్గా స్టోన్ చైన్ని స్ట్రైట్గా స్టిక్ చేసుకోండి, చాలా నీట్గా హార్ట్ షేప్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఎటువంటి క్రాసులున్నా లైట్గా గ్లూ డ్రై అవ్వకముందే అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదండి, రెడ్ కలర్లో ఉన్నటువంటి స్మాల్ హార్ట్ షేప్ పెండెంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ పెండెంట్ని మనం కట్ చేసుకోవడం కోసం కొద్దిగా అప్లై చేసిన గ్లూ అంతా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో డ్రై అవ్వకుండా కట్ చేసాము అంటే షేప్ అయితే మారిపోతుంది, అది హార్ట్ షేప్లో రాదు, ఇంకొకలాగా వస్తుంది. సో కొద్దిగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పెండెంట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నట్లుగా డబల్ పెండెంట్ అనమాట. సో అవుట్లైన్ ఏమో ఒక కలర్ వస్తుంది, లోపల పెండెంట్ ఇంకొక కలర్లో వస్తుంది. సో ఈ పెండెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే చూద్దాం. సో దీనికోసం మనము ఇంతకుముందు స్మాల్ పెండెంట్ కోసం ఒక హార్ట్ని కట్ చేసుకున్నాం కదా, అదే ప్యాటర్న్లో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒక హార్ట్ని ఇంకొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇది మనం రెడ్ హార్ట్ పెండెంట్ చేయడం కోసం కట్ చేసినటువంటి హార్ట్ అనమాట. సో మనం ఇప్పుడు 2 హార్ట్ షేప్లో ఉన్నటువంటి పేపర్స్ అయితే కావాల్సి వస్తాయి. లేదు మాకు ఎటువంటి షేప్స్ లేకుండానే హార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మీకు నచ్చిన విధంగా మీరు అలాగే ప్రిపేర్ చేసుకోండి. సో 2 లేయర్స్ లాగా ఉన్నటువంటి పెండెంట్ ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా పెద్ద సైజులో ఉన్నటువంటి హార్ట్ షేప్ పేపర్ని తీసుకున్నాను. అలాగే మిడిల్లోకి మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి చిన్న హార్ట్ పేపర్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ పెద్ద సైజు హార్ట్ పేపర్లోకి మిడిల్లో కరెక్ట్గా ఉండేలాగా ఫిక్స్ చేసుకొని దానిపైన మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ షీట్ పరుచుకొని ఈ ట్రాన్స్పరెంట్ షీట్లోకి మనం డిజైనింగ్ చేసుకున్న పేపర్ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలాగా ఫిట్ చేసుకొని ఇప్పుడు మనము ఏ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ముందుగా ఆ కలర్ స్టోన్ చైన్తో ఎంత స్టోన్ చైన్ అయితే సరిపోతుందో అంత కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను వైట్ కలర్ స్టోన్ చైన్ని మిడిల్లోకి, అవుట్లైన్కి రెడ్ కలర్ స్టోన్ చైన్ని యూస్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించిన పెండెంట్లో అవుట్లైన్కి వైట్ కలర్, మిడిల్లో రెడ్ కలర్ స్టోన్ చైన్ని యూస్ చేశాను. ఇక్కడ రివర్స్లో యూస్ చేస్తున్నాను. సో చాయిస్ ఈజ్ యువర్స్ అన్నమాట. మీ దగ్గర ఎటువంటి స్టోన్ చైన్ ఉంటే ఆ కలర్ స్టోన్ చైన్ యూస్ చేసి డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం వైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ పెట్టుకోవచ్చు, టోటల్గా రెడ్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఆప్షన్ అన్నమాట. సో ఎంత స్టోన్ చైన్ అయితే సరిపోతుంది అనేది అంత స్టోన్ చైన్ని నేను స్మాల్ హార్ట్ కోసం కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు లోపలున్న హార్ట్కి అవుట్లైనింగ్ కోసం వైట్ కలర్ స్టోన్ చైన్ని స్టిక్ చేయడం కోసం B7000 గ్లూని అప్లై చేసి నీట్గా షేపు కరెక్ట్గా వచ్చేలాగా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుందాం. స్టోన్ చైన్ని స్టిక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేతిలో గ్లూ పెన్ కానీ పెన్సిల్ కానీ ముక్కు సాఫ్ట్గా ఉండేలాగా దాన్ని స్టోన్స్ని గ్లూకి స్టిక్ అయ్యేలాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. కాబట్టి చేతిలో ఏదో ఒకటి ఉంచుకొని స్టార్ట్ చేయండి. ఫింగర్స్తో అంటే మాత్రం గ్లూ ఫింగర్స్కి అయిపోయి తర్వాత స్టోన్ చైన్ మన చేతులకు అంటుకొని గమ్కి స్టిక్ అవ్వకుండా మన చేతులతో లేసి వచ్చేస్తూ ఉంటుందన్నమాట.
సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే చేతిలో ఏదో ఒకటి స్టిక్ పెన్ కానీ పెన్సిల్ కానీ నిడిల్ కానీ ఏదో ఒకటి ఉంచుకొని ఇలా స్టిక్ చేసుకోండి. సో సెంటర్లో ఉన్నటువంటి స్మాల్ హార్ట్కి డిజైన్ అవుట్లైన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం బిగ్ హార్ట్కి అవుట్లైన్ అనేది రెడ్ కలర్ స్టోన్ చైన్ యూస్ చేస్తున్నాం కనుక సో నేను స్టోన్ చైన్ని ఇలాగ కట్ చేసుకొని పక్కన ఉంచుకొని తర్వాత స్టిక్ చేస్తాను. మనకి ఎంత స్టోన్ అయితే అవసరం పడుతుందో అంత స్టోన్ చైన్ని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా అక్కడికి పట్టుకొని కట్ చేసుకోవాలి. హార్ట్ షేప్ని డ్రా చేసుకునేటప్పుడు కానీ స్టిక్ చేసుకునేటప్పుడు కానీ ఒక హాఫ్ స్టిక్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ స్టిక్ చేసుకోండి. కరెక్ట్గా ఒకటేసారి ఒకటే స్టోన్ చైన్ మొత్తం రావాలి అంటే కరుస్ దగ్గర తిరగదన్నమాట. సో ఇలాగా 2 పార్టీషన్స్ లాగా స్టిక్ చేసుకుంటేనే షేప్ అనేది పైన కరుస్ కానీ కింద వీ షేప్ కానీ కరెక్ట్గా వస్తుంది. నేను ఇలాగా చేస్తానన్నమాట. నేను ఇలా చేస్తే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను డిజైన్ చేసిన ఈ స్టోన్ చైన్స్ యొక్క పెండెంట్స్ షేప్ కరెక్ట్గా ఉంది అంటే మీరు కూడా ఇలాగే ఫాలో అయిపోవచ్చు. లేదు మీకు ఒక్కసారికే పెండెంట్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే కట్ చేయకుండా ఒకటేసారి స్టోన్ చైన్ అంతా కూడా స్టిక్ చేసుకోవచ్చు. నాకు ఇలాగ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటానన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకి అవుట్లైన్ కోసం గ్లూ అప్లై చేసేసుకున్నాము. మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి స్టోన్ చైన్ని నీట్గా ఎటువంటి వంకర్లు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. గ్లూలోకి ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోండి. పైనే ఉంచేస్తే తర్వాత త్వరగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. సో వన్ సైడ్ స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మరొక సైడ్ కూడా స్టిక్ చేసుకుందాం. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలాగా సింపుల్గా డబుల్ లేయర్ పెండెంట్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. కర్వ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే మనం కట్ చేసుకున్నటువంటి స్టోన్ చైన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎడ్జెస్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడే ఉంటుంది హార్ట్ షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో చూసారు కదా, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా హార్ట్ షేప్లో ఉన్నటువంటి డబల్ లేయర్ హార్ట్ షేప్ పెండెంట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పెండెంట్ని ఇలాగా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే లోపల ఇంతకుముందు పెండెంట్ లాగా నేను ఫిల్ చేశాను కదా రెడ్ కలర్, అలాగా మిడిల్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. సో ఇలా అవుట్ సైడ్ మెరుస్తూ ఉంటే మనం ఈ చైన్ని వేర్ చేసినప్పుడు ఈ స్టోన్ చైన్ మిడిల్లో నుంచి మన స్కిన్ కనిపిస్తూ షైనింగ్ వైజ్ ఈ రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ మెరుస్తూ ఉంటాయి కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ వైట్ కలర్ స్టోన్ చైన్ మిడిల్లో మనము అవుట్లైన్ ఇచ్చాం కదా రెడ్ కలర్ స్టోన్ చైన్, అది కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వైట్ కలర్ స్టోన్ చైన్ మొత్తం వైట్ కలర్తోనే కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఆపోజిట్ కలర్లో ఫిల్ చేసిన సేమ్ కలర్లో ఫిల్ చేసిన హార్ట్ షేప్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వైట్ కలర్ స్టోన్ చైన్తో చూపిస్తున్నాను. సో నేనైతే వైట్ కలర్ స్టోన్ చైన్ని ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రెడ్ ఫిల్ చేసాం కదా, ఇక్కడ వైట్ ఫిల్ చేసేస్తాను. ఇలాగా స్టోన్ చైన్ని నార్మల్గా సైడ్ నుంచి మరలా హార్ట్ షేప్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ స్టోన్ చైన్ని ఒక్కొక్క స్టోన్ వైజ్ కట్ చేసేసుకొని ఒక్కొక్క స్టోన్ని ఆ గ్యాప్లో ఫిల్ చేసేస్తే అవుట్ఫిట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేనైతే మిడిల్లో ఫిల్ చేసేసాను. సో ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా ఉంది. ఒక్కసారి చూసేయండి. హార్ట్ షేప్ పెండెంట్స్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. ఇవి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ చాలా బాగా యూజ్ చేస్తారనమాట. సో ఎవరైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ పెండెంట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. సో చూసారు కదా, డబల్ లేయర్లో ఉన్నటువంటి రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్లో పెండెంట్ అయితే రెడీ అయిపోయింది.
సో చూస్తున్నారు కదా, ఇది మరొక పెండెంట్ ఓన్లీ రెడ్ కలర్లోనే ప్రిపేర్ చేసాము. ఫస్ట్ హార్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత సైడ్కి హార్ట్ అన్నమాట. సో మీకు నచ్చితే ఈ డిజైన్ని కూడా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ఫ్లవర్ డిజైన్ అయితే ప్రిపేర్ చేద్దాము. పెండెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెండెంట్స్ ఉంటాయి కాబట్టి ఫ్లవర్ టైప్లో ఉన్నటువంటి పెండెంట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. దానికోసం ముందుగా నేను వైట్ కలర్లో ఉన్నటువంటి డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. ఇది ఒక ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఈ పెండెంట్స్ స్మాల్ ఇయర్ రింగ్స్గా కూడా యూస్ చేస్తే చాలా బాగుంటాయి. అలాగే చిన్న చిన్న పెండెంట్స్ లాగా చాలా క్యూట్గా ముద్దుగా వస్తాయి. ఇవి చిన్న పిల్లలకి వేస్తే చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి వైట్ కలర్లో ఉన్న కుందన్స్ని ఇలా ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకొని మిడిల్లో రెడ్ కలర్ జర్కన్ని స్టిక్ చేసుకున్న, వైట్ కలర్ జర్కన్ని స్టిక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జర్కన్స్ షైనింగ్ వైజ్ బాగుంటాయి కాబట్టి. మనం ఇక్కడ రౌండ్ కలర్లో ఉన్నటువంటి రెడ్ కలర్ స్టోన్ అయితే స్టిక్ చేసుకుందాము. ప్రతి డిజైన్కి మనం జర్కన్స్ని యూజ్ చేస్తున్నాం కదా. ఈసారి 3mm కానీ 4mm కానీ మీ దగ్గర ఏ సైజులో రౌండ్ కుందన్స్ ఉంటాయో ఆ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగ రెడ్ కలర్లో ఉన్నటువంటి కుందన్ అయితే స్టిక్ చేసాము. ఇది డ్రై అయిన తర్వాత మాత్రమే, ప్రతి పెండెంట్ కూడా డ్రై అయిన తర్వాత మాత్రమే మనము కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో మనం రెడ్ పెట్టాం కదా, వైట్ పెట్టుకోవచ్చు, గ్రీన్ పెట్టుకోవచ్చు, గోల్డ్ పెట్టుకోవచ్చు, ఎల్లో పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో మరొక పెండెంట్ని రెడీ చేసుకుందాము. సేమ్ ఈ ఫ్లవర్ పెండెంట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఈ బంచ్ని, అలాగే సేమ్ వైట్ కలర్లోనే మరొక బంచ్ని రెడీ చేసుకొని సెంటర్లో ఇక్కడ రెడ్ కలర్ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో ఒక చిన్న పెండెంట్ని మళ్ళీ రెడీ చేసుకొని ఇక్కడ మనం రెడ్ కలర్లో ఉన్నటువంటి రౌండ్ షేప్ కుందన్ని అయితే స్టిక్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కుందన్ని అయితే స్టిక్ చేసుకుందాం. సో మనం ఫ్లవర్ ప్యాటర్న్ని రెడీ చేసుకునేటప్పుడు అన్ని పెటల్స్ కూడా ఫ్లవర్కి ఒకటే సైజులో, అంటే ఒకటే షేప్లో ఉండేలాగా స్టిక్ చేసుకోవాలి. ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి లెఫ్ట్కి, ఒకటి రైట్కి కాకుండా రౌండ్ షేప్ వచ్చేలాగా అన్ని పెటల్స్ని స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు అన్ని పెటల్స్ని స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సెంటర్లో కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని గ్రీన్ కలర్లో ఉన్నటువంటి 3mm రౌండ్ స్టోన్ని స్టిక్ చేసుకుందాం. 3mm 4mm ఏదో ఒకటి రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకోండి. మీ దగ్గర ఏ కలర్లోది ఏ సైజులోది ఉంటే అది. వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ ఎల్లో చాలా బాగుంటాయి అన్నమాట. సో అది మీ దగ్గర ఉంటే అలా స్టిక్ చేసుకోండి. లేదు వైట్ కలర్లోనే ఉంది అంటే వైట్ కలర్లో ఉన్నటువంటి కుందన్నే స్టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది అది కూడా. సో కలర్ వైజ్ చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఫైనల్గా ఇలాగా ఫ్లవర్ పెండెంట్ కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం లీఫీ పెండెంట్ని రెడీ చేసుకుందాం. అది పర్పుల్ కలర్లో, కలర్ హైలైట్ అవుతుందా అండి? సో పర్పుల్ కలర్లో ఉన్నటువంటి లీఫ్ పెండెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. ఇవి ఇయర్ హ్యాంగింగ్స్గా కూడా చాలా బాగుంటాయి. సో గ్లూ చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకోవాలి. గ్లూ అలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఐ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నామండి. సో ఈ ఐ షేప్ కుందన్స్ని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. నేను ఇమేజ్లో ఎలా అయితే స్టిక్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా స్టిక్ చేసుకోండి. అన్ని కుందన్స్ కూడా ఒకటే సైజులో ఒకటేలాగా స్టిక్ అయ్యేలాగా స్టిక్ చేసుకోవాలి. ఫైనల్గా దీనికి మనము వైట్ కలర్ జర్కన్స్ని స్టిక్ చేస్తాము మిడిల్లో. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది గ్లాసీ కుందన్స్ని యూజ్ చేస్తున్నానండి నేను. కలరు హైలైట్ అవుతుంది, అలాగని షైనింగ్ కూడా చాలా బాగుంటుంది గ్లాసీ కుందన్స్. మీరు కనుక మ్యాట్ షేప్ కుందన్స్ని యూజ్ చేయాలి అనుకున్నా కూడా మ్యాట్ షేప్ కుందన్స్ని యూజ్ చేసుకోవచ్చు. మ్యాట్ షేప్ కుందన్స్లో ఏంటి అంటే షైనింగ్ ఉండదు, ఓన్లీ కలర్ ఒక్కటే హైలైట్ అవుతుంది. మీకు పెండెంట్ కలర్ హైలైట్ అవ్వాలి, సేమ్ అదే కలర్ మాకు కనిపించాలి అనుకుంటే సేమ్ కలర్లో ఉన్నటువంటి మ్యాట్ షేప్ కుందన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాగా అన్ని
కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడమే అండి. ఏదైనా మనకి షేపింగ్ ఇచ్చుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా ఒక 4 పెటల్స్‌ని స్టిక్ చేశాను నేను. మీరు 5, 6 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు పెండెంట్ యొక్క లెంత్ ఎంత కావాలి అనుకుంటే అంత పొడవుని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఓన్లీ కిందకి 1 స్టోన్‌ని స్టిక్ చేశాననమాట. సో, పెండెంట్ అయితే ఇలా అవుట్‌లైన్ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ మిడిల్‌లో గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో ఇప్పుడు మనం వైట్ కలర్ జర్కన్స్‌ని స్టిక్ చేసుకుందాం. లేదు అనుకుంటే సేమ్ కలర్‌లో ఉన్నటువంటి 3 ఎంఎం రౌండ్స్‌ని స్టిక్ చేసినా కూడా బావుంటుంది. కానీ వైట్ కలర్ జర్కన్స్ అయితే షైనింగ్ లైట్ పడినప్పుడు వైట్ కలర్‌లో జర్కన్స్ షైనింగ్ అనేది చాలా బాగా వస్తది. నేను మాక్సిమం ఏ కలర్ పెండెంట్స్ చేసినా, ఏ కలర్ బ్యాంగిల్స్ చేసినా నేను వైట్ కలర్ జర్కన్స్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటాననమాట. వైట్ కలర్ అనేది లుక్ వైజ్, షైనింగ్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరే చూడండి ఈ పెండెంట్ ఎంత బావుంటుంది అనేది. ఫైనల్‌గా మనం జర్కన్స్‌ని స్టిక్ చేసిన తరువాత అవి కరెక్ట్ పొజిషన్‌లో కూర్చోపెట్టుకోవాలి గ్యాప్‌లో. కూర్చున్న తర్వాత చూసారా పెండెంట్ యొక్క అవుట్‌లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో, ఇవి కొద్దిగా డ్రై అవ్వనివ్వండి. ఇవి డ్రై అయిన తరువాతనే మీరు కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చెప్పేది అదే అండి. మనం గ్లూ అప్లై చేసి స్టిక్ చేసిన వెంటనే కనుక కట్ చేసాము అంటే సగం గ్లూ సిజర్‌కి అవుతది. సగం గ్లూ మన హ్యాండ్‌కి అయిపోతది. సో, కట్ చేసేటప్పుడు ఏమవుతది అంటే షేప్ అనేది లెస్ అయిపోతది. నేను డ్రై అయిన తర్వాత మాత్రమే మీకు కట్ చేసి చూపిస్తున్నాను. సో, మీరు కూడా అంతే ఒక అర్ధగంట డ్రై అవ్వనిచ్చి కట్ చేసుకోండి. సో, ఫైనల్‌గా మన పెండెంట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో, లుక్ వైజ్, షైనింగ్ వైజ్, షేప్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారు కదా! పెండెంట్స్‌ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ ఏ షేప్ అయినా కూడా అండి మనం అవుట్‌లైన్ డ్రా చేసుకోవడం, మన దగ్గర ఉన్నటువంటి కుందన్స్‌ను, స్టోన్ చైన్‌ను, జర్దోసీనో ఏదో ఒకటి స్టిక్ చేసుకుంటే పెండెంట్స్ రెడీ అయిపోతాయి. సో, వీటికి మనము వెనక హుక్స్‌ని స్టిక్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఐ పిన్స్ తీసుకున్నాను. ఈ ఐ పిన్స్‌కి హుక్ లాగా ఉంటుందండి. దాన్ని కొద్దిగా ఎక్స్‌పాండ్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ఈ పిన్స్ డాలర్‌కి మనం ప్రిపేర్ చేసిన ఈ డాలర్స్ ఉన్నాయి కదా! డాలర్సో, పెండెంట్సో ఏదో ఒకటి. ఆ డాలర్స్‌కి, ఆ పెండెంట్స్‌కి ఎంత సైజులో సరిపోతుంది, ఎంత పొడవులో సరిపోతుంది అనేది చెక్ చేసుకొని, ఆ పొడవు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకోవాలి అంటే దీనికొక టూల్ ఉంటుంది. ఆ టూల్ మన దగ్గర లేకపోయినా పట్టకర్రకి యూజ్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా మనం కావాల్సిన సైజులో మనం ఇట్లా ఐ పిన్స్‌ని అయితే కట్ చేసుకొని పక్కనుంచుకొని తర్వాత గ్లూతోని స్టిక్ చేసుకోవడమే. సో, చూసారు కదా! నేను ప్రతి ఒక్క దానికి కూడా ఎంతెంత సైజులో సరిపోతుంది అనేది కట్ చేసేసాననమాట ఐ పిన్స్‌ని కొద్దిగా ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. కింద హుక్‌ని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. తరువాత డాలర్‌ని వెనక్కి తిప్పి గ్లూ అప్లై చేసుకొని మనం కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి ఐ పిన్‌ని స్టిక్ చేసుకోవడమే. సో, చూసారు కదా! పెండెంట్ రెడీ చేసుకోవడం, పెండెంట్‌కి హుక్‌ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది సింపుల్ అండి. ఇలాగే అన్ని పెండెంట్స్‌కి కూడా నేను హుక్స్‌ని జాయింట్ చేసేస్తాను. మీరు ఎన్ని పెండెంట్స్ ప్రిపేర్ చేసుకుంటే అన్ని పెండెంట్స్‌కి కూడా ఇలాగా ఐ పిన్స్‌ని ఎంత పొడవులో కావాలి అనుకుంటే అంత పొడవులో కట్ చేసుకోవటం, హుక్స్‌ని జాయింట్ చేసేసుకోవడం. ఈ పెండెంట్స్‌కి మనము ఈ హుక్స్‌ని జాయింట్ చేసిన తర్వాత ఈ హుక్స్ కానీ, ఐ పిన్స్ కానీ ఏదో ఒకటి జాయింట్ చేసిన తర్వాత ఇవి కూడా ఒక అర్ధగంట డ్రై అవ్వనివ్వండి. చైన్‌కి వెంటనే అటాచ్ చేశారనుకోండి హుక్ పైన ఉంటుంది, డాలర్ కింద పడిపోతుంది. ఒక అర్ధగంట ఆరిన తర్వాత డాలర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా పాపులర్‌లో ఉన్నాయండి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్. జస్ట్ 300 రూపీస్ మాత్రమే అంట ఇన్విజిబుల్ చైన్ బయటైతే. జస్ట్ 300 రూపీస్. అదే మనం కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఓన్లీ 50 రూపీస్‌కి మాత్రమే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత కూడా ఖర్చు అవుతదో లేదో
అతి తక్కువ బడ్జెట్లోని ఇన్విజిబుల్ చైన్స్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ డాలర్తో సహా. చూసారు కదా, ఇన్ని పెండెంట్స్ మనం ప్రిపేర్ చేసుకున్న ఇంత తక్కువ టైంలో. మీరు కూడా ఇలాగే ఇంట్లోనే మీ దగ్గర ఉన్న స్టోన్స్ని కానివ్వండి, మోనాలిసా బీడ్స్ ఉంటే మోనాలిసా బీడ్స్తో కూడా పెండెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, పెండెంట్స్ అన్నిటికీ నేను ఐ పిన్స్ని యాడ్ చేసేసాను. జస్ట్ హుక్ లాగా అది కొద్దిగా డ్రై అయిన తర్వాత చైన్కి జాయింట్ చేసుకొని వేసుకుంటే నెక్కి ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాము. సో ఇవి కొద్దిగా డ్రై అవనివ్వండి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసినటువంటి చైన్స్, అలాగే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి డాలర్స్ ఉన్నాయి కదా పెండెంట్స్, వాటి యొక్క ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదన్నమాట. సో చూసారు కదా ఫైనల్గా ఎంత బాగా వచ్చాయో. వీటిల్ని మనం పెండెంట్స్గా యూజ్ చేసుకోవచ్చు, ఇయర్ హ్యాంగింగ్స్గా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసే పెండెంట్స్ మనం ఓన్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో నో సబ్స్క్రైబర్సే ఎక్కువ వాచ్ చేస్తున్నారు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరే ఓన్గా మీ ప్రొడక్ట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అంతే, మీరు మన ఛానల్ని సెర్చ్ చేసి చూడవలసిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెయిట్ చేసి సెర్చ్ చేసి టైం వేస్ట్ లేకుండా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెంటనే చూసుకొని, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చైన్స్కి డాలర్స్ వేసుకుంటే ఇలా ఉంటుంది. చైన్స్ వేసుకొని బోర్ కొట్టేసింది అనుకోండి, ఈ చైన్స్ని పక్కన పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న డాలర్స్ని, హుక్స్ ఉంటాయి కదా ఇయర్ హుక్స్, ఆ హుక్స్కి ఈ పెండెంట్స్ని జాయిన్ చేసేసి ఇయర్ హ్యాంగింగ్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ పిన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే ఆ ఇయర్ హుక్స్ కూడా పడుతుందన్నమాట. సో ఇయర్ హ్యాంగింగ్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ పెండెంట్స్ కానివ్వండి, నెక్ చైన్స్ కానివ్వండి, దట్ మీన్స్ ఇన్విజిబుల్ చైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ SGR వర్క్స్ అండ్ వ్లాగ్స్.